Okay, hi, hello, welcome back to our YouTube channel Biotech. So today we are going to study about plasma membrane or cell membrane. Okay, let us see here plasma membrane or cell membrane. In the last class we studied about plant cell and animal cell differences. When we discussed about plant cell and animal cell, there we studied about cell membrane is common in both the plant cell and animal cell. కదా సెల్ మెంబరీన్ అనేది అక్కడ ప్లాంట్ సెల్లో ఎనిమల్ సెల్స్లో రెండిట్లో కామన్గా ఉంటుంది అని చెప్పినాం. ఈ సెల్ మెంబరీన్ ఇంకా మనం ఏమని రాయొచ్చు అంటే కణత్వచం, తెలుగులో అయితే కణత్వచం. సో కణత్వచం జనరల్గా ఇప్పుడు మనం సెల్స్ని కనుక చూస్తే, సపోజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ప్లాంట్ సెల్, generally plant cell is in rectangle shape, whereas animal cell is in circular or irregular in shape. See, even the plant cell is surrounded by cell membrane, okay, whereas animal cell is also surrounded by cell membrane. ఇక్కడ కణత్వచం అనేది ఇక్కడ ఎక్కడ ఉంటుంది, ప్లాస్మా మెంబ్రేన్లో ఉంటుంది. అలాగే ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఇక్కడ ప్లాంట్ సెల్లో ఉంటుంది, యానిమల్ సెల్స్లో కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్లాస్మా మెంబ్రేన్ లేదా కణత్వచం అనేది బోత్ ఇన్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్ ఇట్ ఈస్ కామన్. ఇట్ ఈస్ ఎ కామన్ ఫస్ట్ పాయింట్ కనుక రాసుకుంటే ఇట్ ఈస్ కామన్ ఇన్ బోత్. ఇట్ ఈస్ కామన్ మెంబ్రేన్ ఇన్ బోత్ ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్లాంట్ సెల్, then here is a animal cell. In both the plant cell and animal cell it is common. Then how can we observe this cell membrane? Here is one lab activity or small activity is there. Take a real leaf, tear it with one stroke so that we can observe a white transparent edge part. కదా, ఒక లీఫ్ తీసుకొని దాన్ని ఇలా ఒకటేసారి ఇట్లా రెండుగా చింపేస్తే ఆ లీఫ్ చివరిలో లేదా ఎడ్జెస్కి మార్జిన్ దగ్గర ఒక ట్రాన్స్పరెంట్ వైట్ పార్ట్ అనేది ఒకటి కనబడుతుంది. దాన్ని కట్ చేసి స్లైడ్ పైన వేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఇలాంటి స్ట్రక్చర్ కనబడుతుంది మనకు. కొన్ని సెల్స్ అనేవి ఇలా అరేంజ్ అయి ఉంటాయి. సో సమ్ సెల్స్ వీ కెన్ అబ్జర్వ్ లైక్ దిస్. సో ద సెల్స్ వీ కెన్ అబ్జర్వ్ లైక్ దిస్. ఇప్పుడు దీంట్లో పర్టికులర్గా మనం ఒకవేళ సెల్ మెంబ్రేన్ని కనుక చూడాలనుకుంటే జస్ట్ pour 1 or 2 drops ఆఫ్ ఏంటిది డైల్యూట్ సాల్ట్ సొల్యూషన్ వేయమంటున్నాడు. డైల్యూట్ సాల్ట్ సొల్యూషన్, ఎస్పెషల్లీ జస్ట్ 1 or 2 drops ఆఫ్ డైల్యూట్ సాల్ట్ సొల్యూషన్ కనుక వేస్తే ఏమవుతుందంటే ఈ సెల్స్లో ఉన్నటువంటి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది మొత్తం. ఎందుకంటే సాల్ట్ సొల్యూషన్ అనేది హయ్యర్ కాన్సన్ట్రేషన్లో ఉంది. ఇక్కడ ఉన్న సైటోప్లాజం, సెల్స్ లోపల ఉన్న సైటోప్లాజం, సెల్స్ లోపల ఉన్న వాటర్ కంటే ఇక్కడ సాల్ట్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ. కాబట్టి ఆస్మాసిస్ లేదా ద్రవాభిసరణ అనే ఒక ప్రాసెస్ ప్రకారం ఏమవుతుందంటే వాటర్ మాలిక్యూల్స్ మూవ్ ఫ్రమ్ ద లోయర్ కాన్సన్ట్రేషన్ టు హయ్యర్ త్రూ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఆర్ సెల్ మెంబ్రేన్. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఈ సెల్స్లో ఉన్న వాటర్ కానీ సెల్స్లో ఉన్న వాటర్ కంటెంట్స్ ఏమవుతాయి అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం సాల్ట్ సొల్యూషన్ దానిపైన వేస్తామో ఈ ప్లాస్మా మెంబ్రేన్ని దాటుకొని ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ సెల్ మెంబ్రేన్ లోపల ఉన్నటువంటి సెల్లో ఉన్నటువంటి వాటర్ సైటోప్లాజం అనేది లోయర్ కాన్సన్ట్రేషన్ అవుతుంది. అలాగే సాల్ట్ కాన్సన్ట్రేషన్ అనేది హయ్యర్ అవుతుంది. కాబట్టి ఈ హయ్యర్ సాల్ట్ కాన్సన్ట్రేషన్కి తట్టుకోలేక ఏమవుతుందంటే సెల్ మెంబ్రేన్ దాటుకొని సైటోప్లాజం అండ్ వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. దాన్ని మనం ద్రవాభిసరణ లేదా ఆస్మాసిస్ అంటాం. అది 4th చాప్టర్లో నేర్చుకుంటాం. వాట్ ఈజ్ ఆస్మాసిస్ అంటే ద ట్రాన్స్పోర్ట్ ఆర్ మూవ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద లోయర్ కాన్సన్ట్రేషన్ టు హయ్యర్ త్రూ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. ఇలాగ ఎప్పుడైతే సెల్లో ఉన్న వాటర్ కంటెంట్స్ బయటకు వస్తాయో అప్పుడు ఇక్కడ ఉన్న సెల్స్ అనేవి దగ్గరికి ముడుచుకొస్తాయి, shrink అవుతాయి. ద సెల్ అండ్ సెల్ మెంబ్రేన్ shrunken. సో prominent cell membrane now we can observe due to this activity. That is small activity to observe the cell membrane. Ika cell membrane characters. First character, it is external membrane. It is outer membrane of the cell. First point is it is outer membrane. See, in plant cell there is outer membrane, there is
animal cell, outer membrane. So it is outer membrane of the cell. Next, cell membrane is made up of, see, cell membrane is made up of protein. It is made up of protein and lipids. Very, very most important. In most of the exams he asked how the cell membrane is made up of. The cell membrane is made up of with proteins and lipids. Very, very most important. Proteins and lipids, with proteins and lipids. This is the very, very important. You can put the star mark here. This is the question. Several times it is asked in the examination. Next, cell membrane which gives the definite shape to the cell. Particular shape to the cell. Cell membrane which gives particular shape to the cell. That means based on the size of the cell membrane, the cell has been designed. Based on the size of the cell membrane, the cell structure has been designed. But not on the basis of cell structure, the cell membrane is designed. అంటే సెల్ మెంబ్రెయిన్ ఆధారంగా సెల్ తయారైంది అని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే సెల్ మెంబ్రెయిన్ విచ్ గివ్స్ ద షేప్ టు ద సెల్. నెక్స్ట్, సెల్ మెంబ్రెయిన్ separates the cell from external environment. Cell and cytoplasm from external environment. Okay, the cell membrane which separates the cell and cytoplasm from the external environment. అంటే సెల్ని, సెల్ లోపల ఉన్న సెల్ కంటెంట్స్ని, సైటోప్లాజం అంతటిని బయట ఉన్న ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్తోని సపరేట్ చేస్తుంది. అంటే డైరెక్ట్గా సెల్ మెంబ్రెయిన్ అనేది వాటర్తో డైరెక్ట్గా సెల్ మెంబ్రెయిన్ అనేది అట్మాస్ఫియర్తో కనెక్ట్ అయి ఉంటుంది. కానీ సెల్ లోపల ఉన్న సెల్ కాంటెంట్స్ అనేది ఎన్విరాన్మెంట్తో కాంటాక్ట్ అవ్వవు. కాబట్టి ద అవుటర్ మెంబ్రెయిన్, అందుకని ఇక్కడ చూడండి, సెల్ మెంబ్రెయిన్ ఈజ్ ద అవుటర్ మెంబ్రెయిన్. అంటే డైరెక్ట్గా ఎయిర్లో ఉన్నవి డైరెక్ట్గా సెల్ లోపలికి ఎంటర్ కావు. ఒకవేళ అవి ఎంటర్ కావాలంటే సెల్ మెంబ్రెయిన్ దాటుకొని లోపలికి రావాలి, అట్లా అనమాట. అందుకని ద సెల్ మెంబ్రెయిన్ విచ్ సపరేట్స్ ద సెల్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అండ్ సైటోప్లాజం. ఓకే, సో అందుకని దీన్ని విచ్ గివ్స్ ద ప్రొటెక్షన్, ఇది ఒక ప్రొటెక్షన్ లేయర్గా కూడా చెప్తాం. సెల్ మెంబ్రెయిన్ విచ్ ఆఫర్ protection because which separates the cell and cytoplasm from the external environment. Next, fifth point, either entry or exit of materials. Entry or exit of materials only through the cell membrane. ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి ఇక్కడ సెల్ మెంబ్రెయిన్లో నుండే బయటికి వెళ్తాయి, లోపలికి వస్తాయి. వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద సెల్ మెంబ్రెయిన్ no material can be entered or no material can be exited. That means the cell membrane which can copy the materials, recognize the materials, which can identify the materials whether it is to be entered or not అనేది సెల్ మెంబ్రెయిన్ స్ట్రిక్ట్గా చెక్ చేస్తుంది అనమాట. సో ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ ఆఫ్ మెటీరియల్స్ based under the processing of cell membrane. Based on these characters we can also divide cell membrane as permeable membrane, ఇంపర్మియబుల్ మెంబ్రెయిన్. ఓకే, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇంకా దీని గురించి నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్లో నేర్చుకుంటాం మనం. పర్మియబుల్, ఇంపర్మియబుల్, సెమీ పర్మియబుల్ అండ్ సెలెక్టివ్లీ పర్మియబుల్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ దేర్ ఫర్ ద సెల్ మెంబ్రెయిన్ బేస్డ్ ఆన్ ద ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ ఆఫ్ మెటీరియల్స్ త్రూ ద సెల్ మెంబ్రెయిన్. హియర్ ద సెల్ మెంబ్రెయిన్ కన్సిడర్డ్ యాజ్ permeable, impermeable, semi permeable, selectively permeable. 4 characters are there that we will be studying this in the 4th chapter. Okay, next, which also gives the balance to the cell, which also maintain the balance, which also maintain balance. Okay, cell membrane also which maintain the balance, right? So this is all about the cell membrane basic characters. It is the outermost layer of the cell. It is made up of the protein and lipids. It gives the shape to the cell, separates the cell and cytoplasm from the external environment, and entry or exit of materials strictly under the processing of cell membrane. So it is also called permeable, impermeable, semi permeable, selectively permeable, and also maintain the balance to the cell. So these are the most important characters
that we can observe in the cell membrane. ఇక్కడ మన సెల్ మెంబ్రేన్ యాక్టివిటీ చూసినప్పుడు ఒక చిన్న పాయింట్ చూడండి. యాడ్ 1 or 2 drops ఆఫ్ డైల్యూట్ సాల్ట్ సొల్యూషన్ అన్నాం కదా. ఈ డైల్యూట్ సాల్ట్ సొల్యూషన్ మరి ఎలా తయారు చేస్తాం అంటే ఇది టెక్స్ట్ బుక్లో మనకు స్పెసిఫిక్గా మెన్షన్ చేసిండు. 50 ml ఆఫ్ వాటర్, ఎంత 50 ml ఆఫ్ వాటర్ని ఒక స్పూన్ ఆఫ్ షుగర్తో కలపాల. 50 ml ఆఫ్ వాటర్ షుడ్ బి మిక్స్డ్. 50 ml ఆఫ్ వాటర్ కనుక వాటర్ని ఒక స్పూన్ షుగర్తో కలిపితే దాన్ని డిజాల్వ్ చేస్తే షుగర్ని 50 ml ఆఫ్ వాటర్లో కనుక కలిపిస్తే అది డైల్యూట్ సాల్ట్ సొల్యూషన్ అవుతుంది. డైల్యూట్ సాల్ట్ సొల్యూషన్ కనుక సెల్ మెంబ్రేన్ పైన వేస్తే సెల్లో ఉన్న వాటర్ కాంటెంట్స్ అన్నీ బయటకు వస్తాయి. అప్పుడు సెల్ మెంబ్రేన్ అనేది సెల్ అనేది ఇలా దగ్గరికి ష్రింక్ అవుతుంది. అప్పుడు సెల్లో ఉన్న కాంటెంట్స్ అన్నీ బయటకు వెళ్ళిపోవడం వల్ల సెల్ అనేది ష్రింక్ అవుతుంది. కాబట్టి సెల్ సైజ్ అనేది తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా సెల్ మెంబ్రేన్ అనేది ప్రామినెంట్గా బయటికి కనబడుతుంది మనకు. అది యాక్టివిటీ. ఇది సెల్ మెంబ్రేన్ యొక్క క్యారెక్టర్స్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి ఇంకొక చిన్న పాయింట్ ఉంది చూడండి, సెల్ వాల్. సెల్ వాల్, వాట్ ఈజ్ సెల్ వాల్? దెన్ సెల్ వాల్ ఈజ్ ఆల్సో, ఇట్ ఈస్ అన్ outer membrane. Outer membrane, very very most important. Cell wall is also outer membrane, only present in the plant cell. Only present in plant cells. ఈ సెల్ వాల్ అనేది ఓన్లీ ప్లాంట్ సెల్స్లో మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు ఇది ఫస్ట్ ఇది సెల్, ఇది సెల్ మెంబరేన్. ఇక దీని తర్వాత పైన ఉండేది ఏంటంటే సెల్ వాల్. ఇక్కడ ఒక ఎక్స్ట్రా మెంబరేన్ ఉంటుంది, దీన్ని మనం సెల్ వాల్ అంటాం. దీన్నే తెలుగులో కనకవచం, తెలుగులో అయితే కనకవచం అంటాం. సెల్ వాల్. Cell wall is made up of with cellulose. Very very most important bit. Cell wall is made up of with cellulose. ఇక్కడ cell membrane is made up of with proteins and lipids. Whereas cell membrane తర్వాత మనకి ఇక్కడ cell wall మాత్రం cellulose తో తయారవుతుంది. ఇది very very important. Cell wall is made up of with cellulose. ఇక నెక్స్ట్ సెల్ వాల్ని మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా ఒక ఎక్స్టర్నల్ మెంబ్రేన్ ఆఫ్ ది ఓన్లీ ప్లాంట్ సెల్స్. యానిమల్ సెల్స్లో ఉండదు. ఇట్ ఈస్ అబ్సెంట్ ఇన్ యానిమల్ సెల్స్. ఇక ఎర్లియర్ ద సెల్ వాల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఇన్యాక్టివ్ మెంబ్రేన్. Scientists they observed that it is an inactive membrane, doesn't have any role in the plant cell. But later they discovered the cell membrane also playing a crucial role in plant cells. That is what in cell size, in growth of cell size, growth of the cell. Cell membrane involves in the growth of the cell and exchanges the information. Exchange the information అంటే సమాచార బదిలీ. ఓకే, నెక్స్ట్ జనరల్గా ప్లాంట్ సెల్స్ అనేవి కంటిన్యూస్గా ఎప్పుడు వాటర్ని పీల్చుకుంటూ ఉంటాయి. అండర్గ్రౌండ్లో ఉండి వాటర్ కంటిన్యూస్గా ప్లాంట్ సెల్స్ పీల్చుకుంటున్నప్పుడు ఇప్పుడు దీంట్లో ఉన్న సెల్ కానీ సెల్లో ఉన్న సైటోప్లాజం కానీ వాటర్ కంటెంట్ కానీ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇప్పుడు చూడండి దీంట్లో వాటర్ కంటెంట్, సపోజ్ ఇది న్యూక్లియస్, ఇది సైటోప్లాజం. ఓకే, దీంట్లో ఇది వాక్యూల్ అనుకోండి, ఇది న్యూక్లియస్, దీంట్లో సైటోప్లాజం, ఇదంతా సైటోప్లాజం. ఇప్పుడు ఇలా చూస్తే సెల్స్ అనేవి కంటిన్యూస్గా వాటర్ని అబ్జార్ప్షన్ చేసుకున్నప్పుడు వాటర్ కంటెంట్ అనేది ఇక్కడ ప్లాంట్ సెల్స్లో ఇంక్రీజ్ అవుతుంటుంది. ఈ వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల సెల్ అనేది స్వెల్లింగ్ అంటే ఉబ్బుతూ ఉంటుంది. ప్లాంట్ సెల్ అనేది ఉబ్బుతూ ఉంటుంది. అలా ఉబ్బుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ లోపలికి వస్తున్న ఈ వాటర్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ వల్ల ఇది బయటికి అవుట్వర్డ్ ప్రెషర్, ఇన్వర్డ్ ప్రెషర్ చూపెడుతుంది. డ్యూ టు ద మోర్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ ఇన్ టు ద ప్లాంట్ సెల్స్, సో హియర్ the cytoplasm can show the inward pressure on the cell wall. ఇక్కడ ఇది ఉబ్బుతూ ఉంటుంది, ఇలా సెల్ సైజ్ ఉబ్బుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దీనిలో ఉన్న సైటోప్లాజం అండ్ వాటర్ అనేది ఆ సెల్ లోపల నుండి ఇన్వర్డ్ ప్రెషర్ని చూపెడతా ఉంటుంది. అలా ఇన్వర్డ్ ప్రెషర్ చూపెడతా అంటే ఏమైతే సెల్ సైజ్ ఇంక్రీజ్ అయ్యి ఏదో ఒక టైంలో బ్లాస్ట్ అయిపోతుంది, పగిలిపోతుంది. అలా పగిలిపోదు, కానీ పగిలిపోకుండా ఉండడానికి ఏం చేస్తుందంటే లోపల ఉన్న సైటోప్లాజం అండ్ వాటర్ ఏమో ఇన్వర్డ్ ప్రెషర్ చూపెడితే బయట నుండి సెల్ వాల్ ఏమో అవుట్వర్డ్ ప్రెషర్ని చూపెడతా ఉంటుంది దీని మీద ఆపోజిట్గా. ఈ ఆపోజిట్గా అవుట్వర్డ్ ప్రెషర్, లోపల నుండి ఇన్వర్డ్ ప్రెషర్, ఇవి రెండుకి బ్యాలెన్సింగ్ చేసి ఇక్కడ ప్లాంట్ సెల్స్ని బ్లాస్ట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది సెల్ వాల్.
So this is the most important point that also you can remember. Due to the more absorption of water into the plant cells, the cytoplasm and water in the cell can exert the inward pressure to resist this cell wall can show the outward pressure. Like this, the cell wall can also help in plants without blasting plant cells to avoid the blasting of cells. So this is all about cell membrane and cell wall. Okay, thank you.